15 రోజులకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కారణం ఏంటంటే స్కాలర్షిప్లు పేరు మార్చి జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన, మెయింటెనెన్స్ గ్రాంట్ పేరు మార్చి జగనన్న వసతి దీవెన, రైతులకి తండ్రి పేరు, ఈయనకి చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఇచ్చేది గోరుముద్ద పేరు మీద, లా స్టూడెంట్స్ కి ఇచ్చే సపోర్ట్ కి లా నేస్తాం, ఇటువంటి పేర్లు పెట్టుకుని ప్రతి 15 రోజులకి క్రమం తప్పకుండా వచ్చి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ అన్ని విషయాల మీద సమగ్రంగా నేను ఇది గమనించి దాదాపు 29-32 పేర్లు ఈ పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద కానీ జగన్ పేరు మీద కానీ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. దీని ద్వారా వైఎస్ఆర్ కుటుంబం యొక్క ప్రతిష్ట పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, జగన్ ప్రతిష్ట పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, వైసీపీ ప్రతిష్ట పెంచడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మీ పేర్ల మీద ఈ పథకాలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు క్రమం తప్పకుండా ఇస్తున్నారు. కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన కొద్దిగా ధనం ఏదైనా ఈ అడ్వర్టైజ్మెంట్లు కానీ ఈ పథకాలకు కానీ వర్తింపజేస్తున్నారా? కుటుంబం నుంచి మీరు ఏదైనా సహాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మీ పేరు పెట్టుకుంటున్నారా అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆర్టీఐలో అడిగిన అధ్యక్ష, ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఏదైతే అనుచిత లబ్ధి పొందిన పేపర్లు చట్ట ప్రకారం కాకుండా నియమ నిబంధనలు కాకుండా వ్యతిరేకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన సంస్థల మీద దర్యాప్తు జరపాలి, అధికారుల మీద దర్యాప్తు జరపాలి. ఆ దర్యాప్తు హౌస్ కమిటీ అని మా మిత్రులు ఆనంద్ బాబు గారు డిమాండ్ చేశారు. కాబట్టి నేను కూడా అదే కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నమస్కారం.